దేవునికి స్తోత్రము, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరొక ఉదయకాల సమయం. మరి అందరూ బాగున్నారని, చక్కగా మీ కుటుంబాలు దేవుల్లో వర్ధిల్లుచు ఉన్నాయని ప్రకటించబడుతున్నటువంటి వాక్య భాగాన్ని శ్రద్ధగా తీసుకుని జీవితాలని కట్టుకోవడానికి ఫలభరితమైన విలువలు కలిగినటువంటి కుటుంబాలని నిర్మించుకోవడానికి మరి ఈ వాక్య పరిచర్యలో వీక్షకులుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ఆశతోనే ఈ యొక్క పరిచర్యను ప్రారంభించాం. కొండంత నమ్మకంతో ఈ యొక్క పరిచర్యను ప్రారంభించాం. మరి కొద్దిమందిగా ఈ యొక్క ఉదయకాలపు మేల్కొలుపు ప్రార్థన సహవాసమును కొద్దిమంది మాత్రమే చూస్తున్నాను. అయితే మా ఆశ సన్నగిలదు, మాకున్న దర్శనము పాడవదు. ఇది ఖచ్చితంగా అనేక మంది వేల కొలదిగా, లక్షల కొలదిగా మరి మార్చబడి అనేక మంది జీవితాల్లో శ్రేష్టత, ధన్యత, విలువలు తీసుకుని వస్తుందని నమ్ముతూ ఉన్నాం. ఈ మాట కొరకే పౌలు వారు మాట చెప్తున్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో 2వ భాగంలో రాయబడింది, ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందునని ఆశతో త్రొక్కింపవలెను. దున్నేవాడటండి ఆశతో దున్నాలి. మరి ఈ పరిచర్యను మేము ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు దున్నే స్టేజ్లోనే ఉన్నాం. మేము ఆశతోనే దున్నుతున్నాం. ఆశతో మరి దున్ని ఈ పరిచర్యను అనేక మందికి చేరువ చేసి అనేక మందిని ప్రభువులో, సత్యములో విలువైనటువంటి కుటుంబాలుగా కట్టాలని ఆరాటంతో మరి ప్రయాసపడుచున్నాం. కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదనన్న ఆశతో త్రొక్కింపవలను. పంట కోసిన తర్వాత ఈ కళ్ళములో దాన్ని వేసి తొక్కిస్తూ ఉంటారు. పూర్వం మరి ఎడ్ల చేత త్రొక్కిస్తూ ఉండేవారు. ఆ తర్వాత కాలంలో ట్రాక్టర్స్ వచ్చాయి, వాటితో తొక్కిస్తూ ఉండేవారు. ఇప్పుడు మరి ఇంకా సరికొత్త టెక్నాలజీ మిషనరీ వచ్చింది. అవి కోత కోయకుండానే ఆ యొక్క మరి పంటని ధాన్యంగా మార్చి ఆ రైతుకి అందిస్తున్నటువంటి మిషనరీ ఎక్విప్మెంట్స్ వచ్చాయి. గమనించాలి, ఇది త్రొక్కుతున్నప్పుడే రైతుకి ఎంత పంట వస్తుందని, ఇన్ని బస్తాల ధాన్యం వస్తుందని ఆశ త్రొక్కుతున్నప్పుడే అతడు కలిగి ఉంటాడు. దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్న మేము, రాయబారులుగా నిలబడుతున్న మేము, ఈ మేల్కొలుపు ప్రార్థన ద్వారా మరి ఎంతమంది విశ్వాసులు బలపరచబడతారు, ఎన్ని కుటుంబాలు క్రీస్తు వైపుకి తిప్పబడతాయి, ఎంతమంది రక్షింపబడతారు, ఎంతమందికి ఇది దీవెనకరంగా ఉంటుంది, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండబోతుందని ఆశతోనే ఇది దున్నడం మేము ప్రారంభించాం. మరి ఆ కోత కోసే సమయానికి అంత రిజల్ట్, ఫలితము మేము చూడాలనేటువంటి ఆశతోనే ప్రారంభించాం. ఈ ఆశ సజీవంగా ఉండాలంటే, ఈ ఆశ మరి సాదృశ్యతలోనికి రావాలి అంటే, మేము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క భారమును మీరు కూడా కలిగి ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. కాబట్టి ఉదయంలోనే ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా బలపరచబడినటువంటి మీరు అనేక మందికి మీ యొక్క సాక్ష్యాన్ని తెలియచేస్తూ అనేక మందికి ఈ మేల్కొల్పు ప్రార్థన ఈ వీడియోని షేర్ చేయండి. వారు కూడా దీవించబడడానికి ప్రయాసపడండి. మీరు పొందుకున్న దీవెనలు మీతోనే ఆగిపోవడం మరి బైబిల్ విరుద్ధం. అది మీరు పొందుకున్న దీవెనలు అనేక మందికి అది ప్రాప్తించాలి. అది బైబిల్ ధర్మం. కాబట్టి దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క సేవకులుగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉండగా మరి ప్రయాసతో ఈ పరిచర్య కొనసాగించడానికి పురుకొల్పబడదాం.
దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసములో ఇదిగో ప్రభా, నేను కూడా ఆశతో దున్నుతానని, నేను కూడా ఆశతో పంటను, ఆ కోతను కళ్ళంలో తొక్కిస్తానని ఎవరైతే ఆశను కలిగి ఇదిగో ప్రభా ఈ పరిచర్యలోను కానీ, వారి కుటుంబాల్లో కానీ, వ్యక్తిగత ఉద్యోగ సంబంధమైన, వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ ఈ యొక్క సూత్రాన్ని తీసుకుని ఎవరైతే తీర్మానం చేసుకుంటూ ఉన్నారో వారికి మీ యొక్క తోడుంచండి, నడిపించండి, దీవెనలతోనూ ఆశీర్వాదంతోనూ నింపండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.